హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మీరైతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. 1x బెట్లో మీరు జస్ట్ ఒక 13,000 రూపాయలు అనేవి డిపాజిట్ చేసి ఒకసారి ప్రతి నెల కూడా 30,000 నుంచి 50,000 దాకా అయితే ఎలా ఏం చేసుకోవచ్చు అని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అయితే ఇలా 1x బెట్ నుంచి మీరు ప్రతి నెల కూడా ఇట్లా ఈజీగా సంపాదించాలంటే ఒక మెథడ్ అనేది ఉంటుంది. ఈ మెథడ్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకైతే ఈ మెథడ్ ఏంటి, ఈ మెథడ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఏం చేసుకోవాలి ఈ మెథడ్ నుంచి అనేది చెప్పబోతున్నా. ఈ మెథడ్ మీకు చెప్పే ముందు మీ అందరికీ ఈ వీడియోలో ఫస్ట్గా వచ్చే డౌట్ ఏంటంటే, బ్రో బెట్టింగ్ అంటున్నాం, మేము ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ ఆడి చాలా వరకు మనీ అనేది లాస్ అయ్యాము అని చెప్తారు. గైస్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బెట్టింగ్లో మనీ అనేది గెలవడానికి మనం కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనం బెట్టింగ్స్లో మనీ అనేది విన్ అవ్వగలం, ప్రాఫిట్స్లో ఉండగలం. ఎప్పుడైతే మనం ఈ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవ్వకుండా గేమ్స్ అనేవి ప్లే చేస్తామో అప్పుడే మనం మనీ అనేది లాస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు మనీ విన్ అవ్వడానికి ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ మెయిన్గా వచ్చేసి, ఒక బెట్ అనేది మీరు ప్లే చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకున్నారు, దాంట్లో మీరు ఒక బెట్ ప్లే చేస్తున్నారంటే ఒక టీం మీద మీరు బాగా అనాలైసిస్ అనేది చేసి ఉండాలి. ఆ టీం మీద అంటే మీరు వేసే టీం మీద, ఆపోజిట్ టీం మీద అండ్ వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న ఆ గ్రౌండ్ మీద కొన్ని పాత మ్యాచ్లు ఏం జరిగాయి, వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంటుంది పోటీ, ఏ ప్లేయర్స్ బాగా ఆడతారు, ఆ గ్రౌండ్ లో హై స్కోర్ ఎంత, లో స్కోర్ ఎంత, ఇలా కొన్ని ఉంటాయి. ఇవన్నీ తెలుసుకొని మీరు బాగా ఆలోచించి బెట్ అనేది వేయాలి. ఇంకో స్ట్రాటజీ ఏంటంటే, మీకు పేషెన్స్ అనేది ఉండాలి. బెట్ వేసేటప్పుడు మీరు ఓపికతో బాగా ఆలోచించి వేయాలి. అంతేగాని కంగారు పడుతూ డబ్బులు పోయినాయి అని చెప్పి ఇంకా గెలవాలని చెప్పి తొందర పడుతూ బెట్టింగ్ అనేది ఎప్పుడు వేయకూడదు. మూడో స్ట్రాటజీ వచ్చి, మీకు మనీ మేనేజ్మెంట్ అని తెలియాలి. అంటే మీరు డిపాజిట్, ఇప్పుడు బెట్టింగ్ ఆడేటప్పుడు డిపాజిట్ చేస్తారు చూసారు అమౌంట్, ఆ అమౌంట్ని మీరు కొన్ని భాగాలుగా విడదీసుకోవాలి. కొన్ని పార్ట్స్గా విడదీసి మనం ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు ఎంత బెట్టింగ్ వేయాలా, మనం లాస్లో ఉన్నప్పుడు ఎంత బెట్టింగ్ వేయాలా అంటే అమౌంట్. ఇలా మీరు ఆలోచించి కనుక బెట్టింగ్ ప్లాన్ చేసుకొని వేస్తే మీరు కన్ఫామ్గా ప్రాఫిట్స్లోకి అయితే వెళ్తారు. అండ్ మీరు ఈ బెట్టింగ్ యాప్ నుంచి అయితే ప్రతి నెల కూడా ఈజీగా అయితే ఇలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సరే గైస్, ముందు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్పే ఈ మెథడ్ కనుక మీకు అర్థం అవ్వాలంటే మీరైతే ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఈ మెథడ్ వల్ల మీరైతే చాలా ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి. మీరు కనుక వీడియోని స్కిప్ చేస్తూ చూసినట్లయితే ఈ వీడియో అనేది నేను చెప్పే మెథడ్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు, దానివల్ల మీరు మనీ లాస్ అవుతారు. సో మీరైతే వీడియో లాంగ్ ఉండిద్ది, నాకు తెలిసి ఈ వీడియో కొంచెం లాంగే వస్తుంది. మీరైతే కొంచెం ఓపికతో ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. వీడియోని స్టార్ట్ చేసినట్లయితే మనం ఈ మెథడ్ అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మెథడ్ని 3x మెథడ్ అని అంటాము. 3x మెథడ్. సో ఈ 3x మెథడ్లో మీరు 3 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి మీరైతే ఒక 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు అనేవి బెట్ వేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు 13,000 రూపాయలు అనేవి డిపాజిట్ చేస్తారు ఏదో ఒక యాప్లో. నేను 1x బెట్ అని చెప్పానని మీరు 1x బెట్ ఆడాల్సిన అవసరం లేదు. నేను 1x బెట్లో ఆడతా కాబట్టి 1x బెట్ అని ఈ వీడియోలో చెప్తున్నా. మీ ఇష్టం, మీరు ఏ యాప్ అయినా ఆడుకోవచ్చు. మీకు బెట్టింగ్ ఏ యాప్లో ఆడతారు మీరు ఆ యాప్లోనే డిపాజిట్ చేసి ఆడుకోవచ్చు, అది మీ ఇష్టం. సరే, ఫస్ట్ మీరు ఒక 1000 రూపాయలు అనేవి తీసుకొని ఆ 1000 రూపాయలని 1.8 రేషియోలో ఒక బెట్ అనేది ప్లే చేయాలి. ఏ గేమ్ అయినా సరే, అది కబడ్డీ అయినా పర్వాలేదు, క్రికెట్ అయినా పర్వాలేదు, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఏ గేమ్ అయినా సరే. బెట్టింగ్ యాప్స్లో చాలా గేమ్స్ ఉంటాయి. మీరు ఇష్టం వచ్చిన మీకు బాగా నాలెడ్జ్ ఉన్న గేమ్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక 1.8 రేషియోలో ఏదో ఒక బెట్ అనేది వేయాలి. 1.8 మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి నేను ఒక ఫోటో చూపితే చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ ఫోటో చూడండి. ఇది క్రికెట్ మ్యాచ్. ఇక్కడ W1 అని ఉంటుంది చూడండి. ఈ W1 అంటే టీమ్ 1 అని అర్థం. అంటే టీమ్ 1 గెలిచిద్ది అంటే W1 అని మీద బెట్ వేస్తాం. ఇక్కడ W2 అని ఉంది చూడండి, అది టీమ్ 2 అని అర్థం ఇటు సైడ్. ఇప్పుడు టీమ్ 1 గెలిచిద్దని మీకు 1.783 రేషియో ఇచ్చారు. అంటే టీమ్ 1 గెలిచిద్దని మీరు ఇక్కడ వేస్తే 1.783 రేషియో. దీన్ని రేషియో ఉంది, ఇక్కడ 1.783 అని ఉన్నదాన్ని రేషియో అంటాం. అంటే టీమ్ 1 రేషియో. అది ఇక్కడ 1.934 అని ఉంది చూసారా, దీన్ని టీమ్ 2 రేషియో అని అంటాం. అలా మీరు 2 టీముల్లో మీకు ఇష్టం వచ్చిన టీం అంటే బాగా ఆలోచించి ఏ టీం గెలిస్తే చెప్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టీమ్ 2 గెలిచిద్ది అనుకుంటున్నాను. అంటే టీమ్ 2 1.9 ఉంది రేషియో, 1.934. నేను టీమ్ 2 మీద వేస్తా ఇక్కడ. సో దీన్ని మనం రేషియోస్ అంటాం. మీలో ఎవరికైనా తెలియకపోతే అర్థం అవ్వాలని చెప్పి నేనైతే ఇట్లా చెప్తున్నా. ఆల్రెడీ బెట్టింగ్ ఆడే వాళ్ళకైతే ఈజీగా అయితే ఇది అర్థమైపోతుంది నేను చెప్పేది ఏందో.
ఒకవేళ బెట్టింగ్ మీద అంత నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు చెప్తున్నా. టీమ్ టు 1.934 ఉన్నదని రేషియో, అంటే మినిమం 1.8 ఉండాలి రేషియో. ఇక్కడ టీమ్ 1.9 అంటే 1.8 కంటే ఎక్కువ, కాబట్టి ఇది బెట్ వేసుకోవచ్చు నేను. సరే, నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పా. మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఒక 1000 రూపాయలు తీసుకొని 1.8 రేషియోలో బెట్ అయితే ప్లేస్ చేస్తారు ఏదో ఒక గేమ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది కనుక విన్ అయ్యారు అనుకుందాం, మీరు వేసిన బెట్ అనేది విన్ అయ్యారు 1.8 రేషియోలో, అంటే మీరు 1000 రూపాయలు వేసారు 1.8 రేషియోలో, అంటే మీరు ఎంత గెలుస్తారు? గెలిస్తే 1000 ఇంటూ 1.8 అంటే మీకు 1800 రూపాయలు అనేవి వస్తాయి. దాంట్లో మీరు ఇది వేసిన అమౌంట్ ఏమో 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు తీసేస్తే మీకు 800 అనేది ప్రాఫిట్ వస్తుంది, మీరు వేసిన 1000 రూపాయలు తీసేస్తే. ఒకవేళ మీరు ఈ బెట్ అనేది లాస్ అయ్యారు అనుకుందాం, మీరు వేసిన ఫస్ట్ బెట్, అంటే ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి, మీరు వేసిన ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ బెట్ లాస్ అయ్యారు అనుకుందాం. అప్పుడు మీరేం చేస్తారు? సెకండ్ స్టెప్ లో ఇంకో బెట్ వేయాల్సి ఉంటుంది. ఈ సెకండ్ స్టెప్ లో మీరేం చేస్తారంటే ఇంకొక మ్యాచ్ చూడాలి. 1.8 రేషియోలో మీరు గెలుస్తారనిపించే మ్యాచ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని మీద మీరు 1.8 కాదు, 1.8 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. 1.8 కంటే మాత్రం తక్కువ ఉండకూడదు, అది చూసుకోవాలి. ఇప్పుడు 3000 అనేది మళ్ళీ 1.8 రేషియోలో మీరు బెట్ అనేది వేస్తారు, సేమ్ ఇందాకలాగే. కానీ మీరు ఈ బెట్ కనుక విన్ అయితే 3000 ఇంటూ 1.8 అంటే 5400 రూపీస్ అనేవి మీకు వస్తాయి. దాంట్లో మీరు ఫస్ట్ వేసిన బెట్ ఎంత 1000 ప్లస్ ఇప్పుడు వేసిన బెట్ ఎంత 3000, రెండు కలిపితే 4000 రూపీస్. ఈ 4000 ని మీరు ప్రాఫిట్స్ ఎంత వచ్చింది? 5400 వచ్చింది. మీకు మైనస్ 4000 చేస్తే మీకు 1400 రూపాయలు అనేది ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మీరు ఇది కూడా లాస్ అయ్యారు అనుకుందాం, సెకండ్ బెట్ కూడా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైనల్ స్టెప్ అనమాట. థర్డ్ బెట్ ఇది ఫైనల్ స్టెప్. ఈ థర్డ్ బెట్ లో మీరైతే మీ దగ్గర ఉన్న ఫైనల్ అమౌంట్ 9000 అంటే 9000 కూడా ఇంటూ 1.8 రేషియోలో అయితే ఒక బెట్ అనేది సెలెక్ట్ చేసుకొని బాగా అనలైజ్ చేసి దాని మీద అయితే బెట్ వేస్తారు. ఒకవేళ మీరు ఈ గేమ్ కనుక గెలిచినట్టయితే ఈ థర్డ్ బెట్ మీకు 16,200 రూపాయలు అనేవి వస్తాయి. దీంట్లో మీరు ఫస్ట్ వేసిన 1000 రూపాయలు, సెకండ్ వేసిన 3000 రూపాయలు, థర్డ్ వేసిన 9000, మొత్తం కలిగితే 13,000 రూపాయలు. మనకి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 16,200 రూపాయలు. అప్పుడు మీరు 16,200 నుంచి 13,000 అనేవి మైనస్ చేస్తే మీకు 3,200 ప్రాఫిట్ అనేది మనకి వస్తుంది. ఇలా మీరు ప్రతిరోజు బాగా ఆలోచించి అనలైజ్ చేసి ఒక 3 మ్యాచెస్ అనేవి సెలెక్ట్ చేసుకొని ప్రిడిక్షన్స్, దాంట్లో ఒక బెట్ అనేది విన్ అయినా సరే, అంటే 3 మ్యాచెస్ లో మీరు మినిమం 1 బెట్ విన్ అయినా సరే మీకు ప్రతి మంత్ కూడా 30,000 నుంచి 15,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఒకసారి ఈ ఇమేజ్ అయితే చూడండి క్లారిటీగా, నేను ఒకటి చూడండి. ఓకే గైస్, ఈ ఇమేజ్ అయితే ఒకసారి చూడండి. ఒకవేళ నేను ఇందాక చెప్పింది మీకు అర్థం కాకపోయినా ఒకసారి ఇమేజ్ చూస్తే మీకు అయితే క్లారిటీగా అర్థమైపోతుంది ఎలా ఆడాలో. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ బెట్ అయితే 1000 ఇంటూ 1.8 వేసాను, అంటే నాకు 1800 వచ్చినాయి, అంటే 800 రూపీస్ అనేవి ప్రాఫిట్ వచ్చినాయి నేను చేసిన 1000 తీస్తే. కానీ నేను ఈ ఫస్ట్ బెట్ అనేది లాస్ అయ్యాను అనుకున్నాం. సెకండ్ బెట్ అయితే నేను 3000 వేసాను. 3000 ఇంటూ 1.8 అంటే నాకు 5400 వచ్చినాయి. అప్పుడు నాకు 5400లో నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్ వేసిన అమౌంట్ 3000 ప్లస్ 1000 4000 తీసేస్తే నాకు 1400 అనేది ప్రాఫిట్ సెకండ్ బెట్. కానీ సెకండ్ది కూడా లాస్ అయ్యాను అనుకున్నాను. నేను థర్డ్ బెట్ వేస్తా. థర్డ్ బెట్లో 9000 వేస్తున్నా. 9000 ఇంటూ 1.8 అంటే 16,200. 1000 ప్లస్ 3000 ప్లస్ 9000 ఈక్వల్ టు 13,000. సో మీరు 16,200 రూపీస్లోంచి 13,000 తీస్తే 3,200 అనేది మీకు ప్రాఫిట్ వస్తుంది థర్డ్ బెట్ నుంచి. ఇలా ఈ ప్రాసెస్లో మీరు ప్రతి 3 బెట్స్లో అంటే డైలీ మీరు ఒక 3 బెట్స్ అనేవి బాగా అనలైజ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. 3 బెట్స్ మినిమం 1.8 రేషియో లేదా అంతకంటే ఎక్కువలో. దాంట్లో మీరు ఒక్క బెట్ గెలిస్తే చాలు. అంటే డైలీ మీరు 3 బెట్స్ సెలెక్ట్ చేస్తారు, దాంట్లో మీరు ఒక్క బెట్ గెలిచినా సరే మీకు ప్రతి మంత్ కూడా ఒక 30K నుంచి 50K దాకా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. చూడండి, మంత్కి 30 days 30 ఇంటూ మీరు ప్రతి మ్యాచ్ ఫస్ట్ మ్యాచే గెలిచాడు అనుకున్నాం ప్రతిరోజు, అప్పుడు మీకు 24,000 వస్తుంది. కానీ ప్రతి రేషియో 1.8 ఉండదు. 1.8 పక్కన కొన్ని నెంబర్స్ కూడా ఉంటాయి, అంటే కొంచెం రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక 5,000 to 6,000 ఈజీగా ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీకు వస్తుంది. ఒకవేళ మీరు 30 బెట్స్ అనేవి 30 బెట్స్లో ఫస్ట్ 20 బెట్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, సెకండ్ ఒక 10 బెట్స్ మాత్రం ఒక సెకండ్ బెట్స్ గెలిచారు అనుకున్నాం. అప్పుడు మీకు ఫస్ట్ 20 బెట్స్ 800లో గెలిచారు కాబట్టి 14,000 వస్తుంది.
తర్వాత ఒక 10 బెట్స్ అనేవి మీరు సెకండ్ బెట్లో గెలిచారు కాబట్టి 14,000 వస్తుంది, 16,000 వస్తుంది. అప్పుడు రెండు కలుపుకుంటే మీరు 16,000 ప్లస్ 14,000 ఈక్వల్ టు 30,000 అండి. మీకు కొంచెం చెప్పే కదా ఎక్స్ట్రా వస్తుందని చెప్పి బెట్స్లో ఉండే రేషియోస్ బట్టి అట్లా చూసుకుంటే మీకు 30,000 ప్లస్ వస్తుంది. ఒకవేళ మీరు ఒక 20 బెట్స్ అనేవి 20 బెట్స్ ఏమో ఫస్ట్ బెట్ గెలిచి ఒక 10 బెట్స్ కానీ థర్డ్ బెట్ గెలిచారు అనుకుందాం. అప్పుడు మీకైతే 20 బెట్స్ ఇంటూ 800 అంటే మీకు 16,000 వస్తుంది. ప్లస్ మీరు ఈ 10 బెట్స్ అనేవి థర్డ్ బెట్లో గెలిచినందుకు 10 ఇంటూ 3,200 అంటే మీకు 32,000 వస్తుంది. టోటల్ ప్లస్ చేస్తే మీకు 16,000 ప్లస్ 32,000 ఈక్వల్ టు 48,000 అనేది వస్తుంది. ప్లస్ ఎక్స్ట్రా అంటే మీకు 50,000 వేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా కనుక మీరు నేను చెప్పినట్లు ఆడినట్లయితే మీకు ప్రతి మంత్ కూడా ఈజీగా బెట్టింగ్ నుంచి అయితే మనీ అయితే గెలుచుకోవచ్చు. జస్ట్ మీరు ఒక 3 మ్యాచెస్ అనేవి డైలీ అనలైజ్ చేసి ప్రెడిక్షన్ చేస్తే చాలు. దాంట్లో ఒక్క మ్యాచ్ విన్ అయినా సరే మీరైతే ప్రతి మంత్ కూడా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఎటువంటి కష్టం లేకుండా. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ మీకు అర్థమైతే మేము రోజుకి 3 మ్యాచెస్ అనేవి ప్రెడిక్షన్ చేసి దాంట్లో ఒక్కటైనా విన్ అవ్వగలము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఈ వీడియోని అయితే స్కిప్ చేసేసి మీరైతే ఇంకా బెట్టింగ్ రోజు ప్లేస్ చేసి అనలైజ్ చేసి ఆడేయండి. కానీ ఎవరైతే మీరు డైలీ 3 మ్యాచెస్ అనేవి ప్రెడిక్షన్ చేయలేము, మాకు ఆ బెట్టింగ్ మీద అంత నాలెడ్జ్ లేదు, మేము 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ కూడా గెలలేము అని అనుకుంటారు, నేను కింద ఒక టెలిగ్రామ్ ఐడి అయితే ఇస్తాను, దానికైతే మెసేజ్ చేయండి. దానికి మెసేజ్ చేసిన వాళ్ళకి నేనైతే ప్రతిరోజు కూడా 3 మ్యాచెస్ అనేవి ప్రిడిక్షన్ ఇస్తా. ఆ 3 మ్యాచ్లో మీరు కన్ఫామ్గా ఒక్క మ్యాచ్ అయినా సరే కంపల్సరీగా గెలుస్తారు. ఇప్పుడు మీకు అందరికి డౌట్ వస్తుంది, నువ్వు 3 మ్యాచెస్ ప్రిడిక్షన్ ఇస్తా అంటున్నావు సరే, కానీ ఆ 3 మ్యాచెస్ గెలుస్తామని ఎట్లా నమ్మాలి? ఆ 3 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నిన్ను ఎలా నమ్మాలి? నిన్ను ఎలా టెస్ట్ చేయాలి చెప్పు బ్రో అంటారు. సో మీకోసం నేనేం చేస్తానంటే ప్రూఫ్ కోసం, అంటే నేను 3 మ్యాచెస్లో పోస్ట్ చేసే 3 మ్యాచెస్లో డైలీ ఒక్క మ్యాచ్ అయినా సరే కంపల్సరీగా గెలుస్తానని మీకు ప్రూఫ్ చేయడానికి నేనైతే ఈరోజు డేట్ నేను అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ వీడియో 21 అంటే 22 ఆగస్ట్ నుంచి డైలీ నా యూట్యూబ్ ఛానల్లో ఒక 5 or 6 డేస్ అయితే వరుసగా 3 బెట్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఆ రిజల్ట్స్ అంటే నేను సెలెక్ట్ చేసిన బెట్స్ ఫస్ట్ అయితే టెలిగ్రామ్లో పోస్ట్ చేసి ఆ టైం అనేది స్క్రీన్ షాట్ తీసి తర్వాత ఆ మ్యాచ్ రిజల్ట్ కూడా స్క్రీన్ షాట్ తీసి నేనైతే యూట్యూబ్లో ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇట్లా నేను ఒక 6 to 7 డేస్ అయితే ఇట్లా వరుసగా డైలీ 3 మ్యాచెస్ సెలెక్ట్ చేసుకొని వాటిని అయితే నేను అప్లోడ్ చేస్తాను. దాని రిజల్ట్స్ అనేవి మీరు చూడండి. నేను డైలీ 3 మ్యాచెస్లో ఒక్కటైనా సరే గెలుస్తున్నానా లేదా అనేది మీరు నా వీడియోస్లో చెక్ చేసుకొని ఈ 6 or 7 డేస్ తర్వాత మీరైతే నాకు మెసేజ్ చేస్తే నేనైతే మిమ్మల్ని నా గ్రూప్లో యాడ్ చేసుకొని దాంట్లో మీకైతే ఫ్రీగా బెట్స్ అయితే నేను డైలీ పోస్ట్ చేస్తా 3 బెట్స్. అండ్ ఈ 3 బెట్స్ చెప్పినందుకు నేనైతే కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటా, మరీ ఎక్కువ అయితే కాదు. మీరు ప్రతి మంత్ కూడా 50,000 నేనైతే మిమ్మల్ని గెలిపిస్తా. దాంట్లోంచి మీరు నాకు మరీ ఎక్కువ కూడా వద్దు, నేను అసలు 10% కంటే తక్కువే తీసుకుంటాను. కాబట్టి మీరైతే ఫస్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ని అయితే ఈ రోజు రేపు మార్నింగ్ 22 నుంచి నేనైతే డైలీ ఒక 3 మ్యాచెస్ సెలెక్ట్ చేసుకొని దాని రిజల్ట్స్ అయితే మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. వీడియోస్ తీసి వాటిని చూసుకొని మీకు నా మీద ట్రస్ట్ వచ్చి నేను గెలుస్తానని నమ్మకం వచ్చి ప్రూవ్ అయినప్పుడు మీరైతే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఓకే గైస్, వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి అయితే రీప్లై చేసుకొని చూడండి. ఇదైతే చాలా మంచి మెథడ్ గైస్, దీని ద్వారా చాలా మంది మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే సరిగ్గా అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.